ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది. ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు. అప్పుడు ఇంకా డౌట్ లేదు, పలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా ఉంటుంది దాంట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ డే, టైం, బ్యాచ్, అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్, ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ రెండు ఉంటాయి. ఐఎమ్ టెల్లింగ్, సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు, ఎక్కడిచ్చాడు, ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడిచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడిచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడిచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్లో కానీ అమ్మితే బెల్ట్ తీస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా, సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరోనా దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేశారు. అంటే ఒక ప్యానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచిపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం, తన మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలని కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తాను. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం